దేశానికి పెద్ద శత్రువే కాదు, ఉపద్రవం కూడా. తక్కువ జీతాలతో, ఆదాయాలతో జీవితాన్ని వెళ్ళమార్చే ఎన్జిఓలను లంచగొండులుగా మార్చి లక్షలు కోట్లు గడించే వారే దేశానికి ప్రమాదకరమైన శత్రువులు. ఇందులో ఎన్జిఓలు కేవలం పాచికలు మాత్రమే. ఈ లంచగొండి వ్యవస్థ మారాలని, పరిపాలనా యంత్రాంగం మారాలని, చిరుద్యోగులు లంచగొండులు కాకుండా ఉండాలనే ఒక ఉన్నతమైన లక్ష్యంతో చేస్తున్న మా ఈ చిన్న ప్రయత్నమే సాగర కళా సమితి సగర్వంగా సమర్పిస్తున్న 12వ కానుక పెండింగ్ ఫైల్. పెండింగ్ ఫైల్. అయ్యా 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 పోయా అయ్యా పోయానుడే కాస్త టైం చెప్పండి అయ్యా, పోతాను. టైమా? నీకు టైం చెప్పడానికి నేను ఇక్కడ కూర్చుంది. అదిగో అది చూసి. నాకు అట్టం లేదయ్యా. అది అర్థం లేదని నీకే కాదు, నాకు తెలుసు. అది అట్టం మానేసి చాలా రోజులు అయింది. మొదట్లో దీనికి తుప్పు పట్టి తప్పుగా నడిచింది. మేము టీ కూడా మానేసాము, అది అనేసింది. మక్కిప్పి నడిపించకపోయారయ్యా? నడిపించగా నేను మొదట, తర్వాత అందరు గుమస్తా, ఆఫీసర్ గారు, పైవారు దీన్ని ఎలాగైనా ఆడించాలని చూసాము. మేము ఆడించడమే కానీ అది ఆడలేదు. పోవయ్యా, పెద్ద దేశభక్తుడు లాంచ్ వేసుకొచ్చావు. 10:30 దాకా ఇక్కడ 10:30 అయిందయ్యా. ఊళ్ళు కనుక్కునే వచ్చాను. ఈ పాటికి అందరూ వచ్చే ఉంటారని పరుగుల మీద వచ్చాను. కానీ మీరు నిద్రపోతున్నారు. అంటే 10:30 అవ్వలేదు అనమాట. 10:30 దాటితే చస్తే నిద్రపోడు. పోతానయ్యా, కోప్పడకండి. నా పేరు సోమప్ప, పామేరు శివారు, సముద్రం అనుకుని మా ఊరు. నీ పేరు సోమప్ప, పామేరు శివారా? ఈ పేరు ఎక్కడో విన్నదేనే. నీదేమైనా అర్జీ ఉందా ఇక్కడ? ఉందిగా. 6 ఏళ్ల క్రితం పడేసాం కాగితం. అప్పటి నుంచి ఎడిపోయిందో కానీ 2 ఏళ్ల బట్టి ఇక్కడే ఉందా కాగితం కదలకుండా. నువ్వు పడేసిన కాగితాన్ని ఈ టేబుల్ దగ్గర నుంచి ఆ టేబుల్ దగ్గరికి, ఆ టేబుల్ దగ్గర నుంచి ఈ టేబుల్ దగ్గరికి కనీసం 20 సార్లు కదిలేసి ఉంటాయి. అదే కర్మము. 10 మంది 7 ఎకరాల బంజరు భూమి సాగు చేసుకుందామని కాగితం పెట్టుకున్నాము. ఇస్తామని చెప్పరు, ఇవ్వమని చెప్పరు, పోతున్నారు. చివరికి ఈ రోజు నేనే వచ్చాను అయ్యగారితో చెప్పుకుందామని. దమ్ముంటావాణ్ణి కారా అని. నువ్వు మీ ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్వా? అదయ్యా. అయితే మా ఆఫీసర్ గారిని చూడడం కుదరదు. ఫోన్కి కాదయ్యా. అయితే మా సీనియర్ గారి నేను చూడడం కుదరదు. జేబులో అయితే నా ఓటు వాడు కూడా నేను చూడడం కుదరదు. గొప్ప తొందరగా మా ఆఫీసర్ గారు వచ్చే టైం అయింది. మళ్ళీ నాకు మాట వస్తుంది. కాని లేదు, గీన లేదు, అసలు ఆ మాటకు వస్తే కానే లేదు. పో అలాగే.
అయ్యా. అయ్యా అప్పుడప్పుడు లాగా ఇంతకీ ఏమిటయ్యా నువ్వు అనేది? నేనేమంటున్నాను, ఇవాళన్నా ఆఫీసర్ గారి టేబుల్ క్లాత్ చాకలికి వేద్దాం అంటున్నాను. ఈ టేబుల్ క్లాత్ ఆఫీసర్ గారిదా? మరి ఆ ముక్క రాయలేదా ఇందులో? నేను రాయడం దేనికి? ఈ ఆఫీసులో ఉన్నదే ఒక టేబుల్ క్లాత్. ఆ బల మీద దాన్ని చాకలికి వేయడానికి 50 రూపాయలకి ప్రపోజల్ పెడితే మీరు దాని మీద 50 ప్రశ్నలు అడిగి ఇదివరకు ఎప్పుడన్నా ఈ టేబుల్ క్లాత్ చాకలికి వేసిన దాఖలా ఉందా అని క్వరీ వేస్తే నేనేం చేయాలి? అసలే ఈ విషయంలో ఆఫీసర్ గారు నన్ను చీవాట్లు కూడా పెట్టారు. ఆ విషయం నేను ఎట్లా పేపర్ మీద రాయను? ఆ ఒక్క ముక్క రాస్తే ఈ గోలంతా ఎందుకయ్యా? సరేలే సరేలే కానీ ఏమిటి డ్రాఫ్టింగ్? ఈ రెండో ఫైల్ అయ్యా, ఇలాగైనా డ్రాఫ్టింగ్ చేసేది? ఏం బాగానే ఉందిగా? ఏం బాగు, నా మొహం బాగు. అరే పార్టీకి లెటర్ రాస్తే ఇన్ని కనెక్షన్లకి అవకాశం ఉండడమా? యు ఆర్ రిక్వెస్టెడ్ ఏమిటయ్యా? ఎవరికి ఎట్లా లెటర్ రాయాలో కూడా తెలియకపోతే ఎట్లా? అరే ఏదో సర్టిఫికెట్ పంపమని రైతుకి లెటర్ రాయడం కూడా చేత కాకపోతే ఎట్లా? మా రోజుల్లో ఇలాగే డ్రాఫ్ట్ చేస్తే చించి మా మొహాన పడేసేవాళ్ళు మా సీనియర్లు. అబ్బే యు ఆర్ రిక్వైర్డ్ అని పడాలయ్యా. రైతు మాలాంటి వాడేగా, అందుకనే కాస్త మర్యాదగా యు ఆర్ రిక్వెస్టెడ్ అన్నాను. అందులో తప్పే ఉంది? ఆహా, నా కరెక్షన్లోనే తప్పు ఉందంటావు. ఇదిగో అబ్బాయి, నీ మొత్తం సర్వీసు నేను వాడిన సెలవుల్లో సగం లేదు. నా డ్రాఫ్టింగ్ ని ఆక్షేపిస్తున్నావా? అక్కడ అలా పడాలయ్యా, అలాగే రాయాలి. సరిగా రాయడం నేర్చుకో. ఇంకా ఎన్నాళ్ళు? సరే అయితే ఆ తర్వాత కూడా చూసి ఓ మార్క్ కరెక్ట్ చేయండి, మొత్తం కలిపి ఒకేసారి రాసేస్తారు. ఆ కరెక్షన్ కూడా నన్నే చేయమంటున్నావా? సర్లే, ఇంకా నయం, నన్నే డిక్టేట్ చేయమనలేదు. సరే కానీ అబ్బాయి, నిన్న ఒక విషయం అడుగుతాను, చెప్పు. ఇదంతా దేనికోసం? దీనికి వచ్చిన అర్జెంట్ ఏమిటి అంట? 20 ఎకరాల బంజరు భూమి సాగు చేసుకోవడానికి 10 మంది రైతులు కలిసి పెట్టిన అర్జీ. అయితే దాన్ని పక్కన పడి ఆ పీరియాడికల్ ఇన్స్పెక్షన్ ఫైల్స్ చూడు, గుట్టలు గుట్టలుగా పేరుకుపోయినాయి. రేపు మన ప్రాణం మీదకి తెచ్చేది ఆ ఇన్స్పెక్షన్ ఫైల్సే. అంతగా అవసరమైతే ఆ అర్జీదారుడే మళ్ళీ ఆఫీస్కి వస్తాడులే. అప్పుడొకసారి వచ్చి తిరిగిపోతూనే ఉన్నారు. ఈ ఫైలు కింది నుంచి పై వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం తిరిగి చివరికి మన దగ్గరికి వచ్చి 2 ఏళ్ల బట్టి ఉంది. మరి వాళ్ళెవరు ఫైనల్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదంటావు? ఎట్లాగో తెలియకే. సర్వీస్ నెంబర్ ప్రకారం ఈ పొలం సముద్రం కింద ఉంది. దీని ప్రకారం గవర్నమెంట్ వాళ్ళు ఇల్లీగల్ ఆక్యుపేషన్ కింద సముద్రానికి నోటీస్ ఇవ్వాలి. ఇస్తే పోలా? ఈ మాత్రం దానికే సముద్రానికి నోటీసా? అదేలాగా? సముద్రం అంటే బే ఆఫ్ బెంగాల్ అనా? నేను ఇంకా అదెవరిదో పేరు అనుకున్నానయ్యా. సర్లే, పక్కన పడి ఆ సోమప్పో భీమప్పో వాడు ఈసారి తగలట్టున్నాడు, వాడిని అడిగి తెలుసుకుందాం. కానీ నేషనల్ లో గ్రో మోర్ ఫుడ్ క్యాంపెయిన్ కింద ఇటువంటి అర్జీలన్నిటి మీద వెంటనే యాక్షన్ తీసుకోమని జీవో కూడా వచ్చింది. మనం ఏదో ఒక యాక్షన్ తీసుకోక తప్పదు. అవునవును, ఇంతకీ సముద్రం కింద ఏం పండిస్తాడయ్యా వాడు? సర్లే, ఏదో ఒకటి రాసి పంపించు, ఆఫీసర్ గారే చూసుకుంటారులే. ఆఫీసర్ గారి ఇంటికి ఇంకా రాలేదు. వాళ్ళ ఇంట్లో ఏదో తద్దినమాట, 1 గంటకి రారు. అధికారు వచ్చారు కదయ్యా, ఒక్క
తింటా. మొక్కలేదు చక్కలేదు, నువ్వు బయట పోవా, బయట పో. ఆ? అయ్యా ఈ ఆఫీస్ అంతది మందే. మందే అంటే నీ ఇల్లా నా ఇల్లా? ఇల్లు కాదు కానీ అంత మందేగా. మనది కాదు, మన ఆఫీసర్ గారిది కాదు, ఇది ప్రజలది. ఇక్కడ జరిగేది ప్రజల పని. మనం ప్రజా సేవకులం. నిజమే కానీ నిజం ఎందుకు? అదే మీ మావయ్యో బాబయ్యో పోమని తరివేస్తావా? అతను పేదవాడైతే మాత్రం అయినా మనం గౌరవించుకోవాలి, ఎత్తుకోకూడదు. ఇంతకు ఏం కావాలయ్యా? ఇందాక చెప్పాను కదయ్యా, నా పేరు సోమప్ప, పామేరు శివారు మా ఊరు. మీరేనా సోమప్ప? ఎత్తండి, కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి, మొహమాట పడకండి. చిత్తం దయవచ్చాలి, చాలా పేదవాళ్ళం. భూమి మంజూరు చేస్తే తలా 2 ఎకరాలు సాగు చేసుకుంటాం. పిల్లలు ఇంత ముద్ద తింటారు మీ పేరు చెప్పుకుని. అదంతా సరేనయ్యా, అసలు ఈ భూమి ఎక్కడుంది? మా ఊళ్ళోనేనయ్యా. సాగయ్యే భూమేనా? 2 పుట్లు అవుతుందయ్యా. ఈ రోజులు ఎవరు సాగు చేశారు? కరణం గారు ఎవరికిస్తే వారేనయ్యా. మా ఆఫీస్ ప్రకారం సముద్రం కింద ఉందని రాసిందేంటి? 40 ఏళ్ల క్రితం నా చిన్నతనంలో తోట వచ్చినప్పుడు సముద్రంలోనే ఉండేదయ్యా. బాగానే ఉంది. సర్లే, పోయా చెట్టు కింద కూర్చోపో. ఆఫీసర్ గారు వచ్చాక నీ సంగతి ఆలోచించి మళ్ళీ పిలిపిస్తాను. ఓ అలాగేనయ్యా, దయ చూపించండి అయ్యా, పిల్లలు గల వాళ్ళం. సర్లే పోవయ్యా, ఇక్కడ పిల్లలు లేని దేవుడికి నాకు మటుకు అండజను, ఆయనకేమో. మహాప్రభు ఇంకా లేరు, ఆశీర్వదించకండి. అసలే ఇంట్లో అనుమానం రోజులు లేరు, బతికి పోయావు. అందుకే నీ ఆటలు ఇట్లా సాగుతున్నాయి. ఇగో రైతు గారు, కాసేపు అలా వెళ్ళి బయట చెట్టు కింద కూర్చున్నాను. అబ్బాయి, నీకు పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? ఎన్నేళ్ళండి? 5. 5? 5ఏళ్ళైనా నీకు ఇంకా. అందుకే ఇంత పైలా 25గా ఉన్నావు. ఇలా బతికే ఉందండి. పిల్లలు లేరు కానీ ఆదరాబందీలు చాలానే ఉన్నాయి. చెప్పుకుంటే నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఏవో తంటాలు పడుతున్నాను. అయినా నాకంటే మీకే జీతం ఓ 15,000 ఎక్కువ. ఇంకా మీకే ఏ ఇబ్బంది ఉండకూడదు. నీకు నాకు జీతంలో తేడా 15,000 అయినప్పటికీ జీవితంలో ఎంత తేడా ఉందయ్యా. నీకన్నా 15,000 ఎక్కువ నీ జీతమే కానీ నేను మా ఆవిడ తిన్న తిండి వంట పట్టించుకుంటున్నాం అనుకుంటున్నావా? లేదు. కారణం, మేము తినబోయేసరికి ఏమీ ఉండదయ్యా. సర్లే కానీ ముందు పని కాని, ఇంట్లో విషయాలు కూడా ఇక్కడే మాట్లాడుకుంటే ఉన్న మనశ్శాంతి కూడా పోతుంది. మనశ్శాంతిగా ఉండదంటారా? ఉంటే నేను కూడా నీలాగే 5ంటికే ఆఫీస్ అవ్వగానే ఇంటికి పరిగెత్తను. ఇంట్లో ఏమీ ఉండదయ్యా. చిన్నదానికి పాలు ఉండవు, పంచదార ఉండవు. ఇక పిల్లాడికి పొలకుండదు, బలపం ఉండదు. ఇక పెద్దదాని సంగతి వస్తే పరికిణి ఉండదు, పుస్తకాలు ఉండదు. ఇక వీళ్ళందరికీ వెనుక తలుపు వెనుక నుంచొని శోక దేవత లాగా కళ్ళ నిండా ప్రాణాలతో నిలువెల్లా దరిద్రంతో ఆమె నుంచొని ఉత్త చేతులతో ఇంటికెళ్ళి వీళ్ళకి నేనేమి ఇవ్వగలను? 1-2 కన్నీటి పొట్టు, ఇవేగా నేను ఇవ్వగలిగింది. అందుకే ఏ రోజు ఇంటికి వస్తే ఏమి చూడవలసి వస్తుందోనని ఎప్పుడూ భయమే. ఇక తిన్న తిండి ఎలా వంట పడుతుంది? అవి 1977 యుద్ధం జరుగుతున్న రోజులు. అప్పటి వరకు నేను కూడా ఇలా నీలాగే ఉండేవాడినయ్యా. రైల్లో వెళ్తున్న మిలిటరీ వాళ్ళు విసిరేసిన బిస్కెట్ ప్యాకెట్లు వేరుకుంటూ కనిపించాడు మా వాడు. కళ్ళారా చూశాడు, కసి తీరా కొట్టాడు. ఇంటికి వెళ్ళేసరికి
పప్పు దొరకలేదు, అన్నం వండలేదు, బిస్కెట్ల కోసం వెళ్ళిన అన్నయ్య తిరిగి రాలేదు. నువ్వన్నా బిస్కెట్లు తెచ్చిపెట్టినా నేను పస్తుంటానయ్యా. మంచినీళ్ళు తాగి ప్రాణాలు నిలుపుకుంటా, నీతి నియమాలకు నిలబడి కడుపు మార్చుకుంటా. కానీ నా కన్న వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఆకలి ఆర్తనాదాలు నేను ఎలా భరించగలను? ఆ క్షణమే నేను నా మనసు మార్చుకున్నాను. కడుపు నిండిన తర్వాతే ఈ నీతి నియమాలని నిశ్చయించుకున్నాను. ఈ విధి నిర్వహణతో పాటు మన పిల్లల కడుపు నింపడం కూడా మన విధే అని తేల్చుకున్నాను. అవును, అది మన విధే. ఆ విధి నాకు లేదంట. బండి రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అమ్మా నాన్న. తమ్ముళ్ళ చదువులు, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, నాకు ఉన్న సమస్యలు. అమ్మా నాన్నలు శనివారాలు సోమవారాలు ఉపవాసం ఉంటున్నారు. ఎందుకుంటుందో నాకు తెలుసు. ఆ దేవుడి మీద భక్తితో మాత్రం కాదు. ఇంట్లో గింజలు నిండుకుంటే ఆనాడు నా ఒక్కడికే వండి పెందలాడే తిన్నట్లు అందరూ పడుకుంటారు. ఫోన్ చేశారా అని నేను అడగను. అగ్గిన బాధ అడగకుండానే పడతాను. బస్తులు ఉండటం నాకు కొత్తవి కాదు. రామకృష్ణ బస్తులు ఉండాల్సి వస్తుందని ఎంగిలి విస్తరాకుల మీదకి ఎగబడిన కుక్కలతోనూ మనుషులతోనూ పోట్లాడతామా? దొంగతనాన్ని కొడిగడతామా? అవినీతికి పాల్పడతామా? మనది పేద దేశం. ఇక్కడున్న వాళ్ళందరూ పేదవాళ్ళు. మనం వారానికి ఒకసారికి వస్తుంటాం, వాళ్ళు రోజుకోసారికి వస్తుంటారు. అంతే తేడా. మనది పేద దేశమే, కానీ స్వతంత్ర దేశం. దేశ దారిద్ర్యాన్ని నిర్మూలించడానికి పాల్పడుతున్న దేశం. మనం కూడా దేశ దారిద్ర్యాన్ని నిర్మూలించడానికి పాటుపడాలి, కానీ ఇలా ఒక పూట గడవడానికి కాదు. తెల్లవాళ్ళున్న రోజుల్లో ఏమో కానీ ఇవాళ మనం యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్స్ మాత్రం కాదు, నిజమైన పబ్లిక్ సర్వెంట్స్, ప్రజా సేవకులు. మనం నీతిగా పనిచేస్తే కానీ ప్రభుత్వం. ఇవన్నీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద ప్రసంగాలు. చూడబాయ్, మనం ఆఫీసులో రూల్స్ ప్రకారం రోజు మన పని మనం ఎలాగూ చేస్తాం. అదే పని కాస్త త్వరగా చేసామనుకో, ఎవరన్నా ఏదన్నా తృణమో ఫలమో ఇస్తే ఇందులో నీతి నియమాల ప్రశ్నే ఉంది, దేశద్రోహం ఏముంది? దేశద్రోహమే కాదు, ఆత్మద్రోహం కూడా. ఇవాళ 10 రూపాయలకి 2 అన్యాయాలు చేసిన వాడు అలవాటై రేపు ఇంకో అన్యాయం చేస్తాడు. ఎల్లుండి మధ్య అలవాటైతే భర్త పిల్లలకు కూడా అన్యాయం చేస్తాడు. చివరికో నాడు ఆత్మద్రోహం కూడా చేసుకుంటాడు. డబ్బు కాసించి మనోబలాన్ని కోల్పోయిన తర్వాత వాడిని మనం మనిషి అనాల్సిన అవసరం లేదు. అధమం. మానవత్వాన్ని కాపాడుకోవడానికైనా మనం ఈ అవినీతిని అరికట్టాలి. ఏమంటాను? మరో 4 ఏళ్లలో రిటైర్ అవుతున్న వాడిని. రేపు నేను రిటైర్ అయ్యాక మా అబ్బాయి చదువెట్లా, అమ్మాయికి పెళ్ళెట్లా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు కూడా నీకున్న ధర్మాలతో రేపు రిటైర్ అయ్యే సమయానికి ఇలాగే ఆలోచిస్తావా అని ఆలోచిస్తున్నాను. చూడబ్బాయ్, చట్టం అనేది ప్రజల సౌకర్యం కోసం చేయబడింది. అదే చట్టం సౌకర్యంగా లేని నాడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అవసరమైతే లంచం ఇచ్చి కప్పరాట్లు వేస్తారు. ఇది ఇచ్చిన వాడి సంగతి. ఇక పుచ్చుకునేవాడి సంగతి. రోజు రోజుకి పెరుగుతున్న ధరలతో పాటు పెరగని జీతాలతో ఈ అవినీతి గురించి ఎవడయ్యా ఆలోచించేది? ఈ రోజు ఎలా పూట గడుస్తుందా అనే ఆలోచనలో దేశభక్తి ఎవడికి జ్ఞాపకం? ఇది దేశం మొత్తం మీద రావాల్సిన మార్పు. నువ్వు నేను మడిగట్టుకొని కూర్చుంటే జరిగే పని కాదయ్యా, జరిగే పని కాదు. నేను బడిగట్టుకుని కూర్చుందాం అనట్లేదు. మన విధి మనం సక్రమంగా నిర్వర్తిద్దాం అంటున్నాను. లక్షలాది ఉద్యోగుల హృదయాలు కలిసిన సంఘం మనకు ఒకటి ఉంది. మనకి ఏదైనా అన్యాయం జరిగితే ప్రభుత్వాన్ని మన హక్కుల కోసం అడుగుదాం, అవసరమైతే పోరాడుదాం. అంతేగాని అవసరం తీరుతుంది కదా అని గడ్డి కరిస్తే ప్రజల్లో చులకనైపోయేది మనమే. రామదాస్ గారు, నాకెవడన్నా లంచం ఇవ్వడానికి వస్తే గారు, ఏరి ఆఫీసర్ గారు ఇంకా రాలేదా ఏంటి? ఎవరు? వెంకటరామయ్య గారా? రండి కూర్చోండి.
ఆఫీసర్ గారి ఇంట్లో తద్దినం అంటేను ఈ రోజు కాస్త ఆలస్యంగా వస్తామన్నారులేండి. వీరెవరో కొత్తగా వచ్చినట్లున్నారే. అంతా కొత్తేనండి, వచ్చి 4 నెలలే అయింది. శ్యామలరావు అని, శ్యామలరావు వెంకటరామయ్య గారని పామర్లో పెద్ద మోతుమరయ్యా. ఆయనకి ఊళ్ళో 2 రైస్ మిల్లులు, 2 పెద్ద పెద్ద డాబాలు, చాలా పెద్ద మోతుమరిలే. అలాగా, నమస్కారం అండి. నమస్కారం అండి. ఏమండి అందరూ క్షేమమా? ఏమిటి విశేషాలు? చిన్న విశేషమే వచ్చింది. ఆఫీసర్ గారు రావడానికి ఆలస్యం ఉందిగా, మనం కాస్త అట్లా కాఫీకి వెళ్ళొద్దామండి. సరే పోదాం పదండి. వారిని కూడా రమ్మానండి, ఆఫీసర్ లేరుగా. శ్యామరావు అలా క్యాంటీన్ దాకా పోతారా? నాకు పని ఉందిలేండి, మీరు వెళ్ళరండి. ఆయన తక్కువలేండి, పదండి. ఎవరది? ఇంకెవరు? మన స్వతంత్ర భారత పౌరుడు. ఓసారి లోపలికి రమ్మ. వెళ్ళవయ్యా, వెళ్ళి మాట్లాడు. మా ఆఫీస్ రికార్డ్స్ ప్రకారం మీ పొలం సముద్రం కింద ఉందయ్యా. నీ ఫైలే చూస్తున్నాను. కరణం గారి రిపోర్టు కూడా అలాగే రాసింది. కాదండి, కరణం గారు కిందటేడాది మంగళగిరి పానకాల చేత సాగు చేయించాడయ్యా. అయితే కరణం ఏదో తప్పు నెంబర్ వేసి అబద్ధం చెప్పాడన్నమాట. 500 తీసుకున్నాడయ్యా. ఆశపడి నువ్వు ఇచ్చావు, ఆశ కొద్దీ అతను తీసుకున్నాడు. తీసుకోవడం అతను తప్పు అయితే ఇవ్వటం నీ తప్పని నీకు తెలియదు. బాబు తప్పు పట్టడం లేదండి, ఇచ్చేదాకా మాట అన్నా వినలేదు. మామూలుగా ఆప్యాయంగా మాట్లాడేవాడు. కసిరి కొట్టి తరిమేశాడండి. పని కావాలనుకున్న వాళ్ళం, ఇంకా తప్పేదే ఉందండి. మీకు కూడా 500 ఖర్చు తాంబూలం ఇచ్చుకుంటాం. పిల్లలు కలవాళ్ళం, ఇంట్లో దీపం పెట్టండి అయ్యా. అమాయకుడిలాగా ఉన్నావు. ఈ పొలం గవర్నమెంట్ది, నువ్వు పేదవాడివి. ఇంకెప్పుడు ఎక్కడ ఇలా లంచం ఇవ్వకు. రూల్స్ ప్రకారం గవర్నమెంట్ ఈ భూమి పేదవాళ్ళకే ఇవ్వాలి కనుక నీకే ఇస్తుంది. అందుకే బాబు ఈ 500 మీ కష్టం ఉంచుకోను. అదే తప్పు. లంచం ఇవ్వటం, ఇస్తే తీసుకోవటం, తీసుకుంటున్నారు కదా అని ఇవ్వటం ఈ మనుషులకి అలవాటైపోయింది. ఎప్పుడు ఎక్కడ ఇలా లంచం ఇవ్వకు. సరైన సర్వే నెంబర్ వేయించుకురా, ఆ భూమి నీకే వచ్చే ఏర్పాటు చేస్తాను. అలాగేనయ్యా, మీ కడుపు చల్లగా ఉండాలయ్యా. ఇందులో నేను చేసిందేమీ లేదు. నువ్వు పేదవాడివి. రూల్స్ ప్రకారం ఈ భూమి పేదవాళ్ళకే ఇవ్వాలి కనుక గవర్నమెంట్ మీకే ఇస్తుంది. ఇంకా నువ్వు వెళ్ళు. అలాగేనయ్యా, వస్తానయ్యా. దండాలయ్యా. నువ్వు వచ్చినా సరే రాకపోయినా సరే అంత మాట మీరు అన్నారు. ఉన్నామండి, మీ పేరుతో పిలుచుకుంటానయ్యా. సరే, ఇంకా నువ్వు వెళ్ళు. అలాగేనయ్యా, దండాలయ్యా, వస్తానయ్యా. ఏం సోమప్ప, ఎట్లా వచ్చావు? ఏం లేదండి, ఆఫీసులో కాస్త పనుండి. ఆ 20 ఎకరాల బంజరు కోసమేగా? అదేనయ్యా. ఇంకా ఆశ పోలే నీ పిచ్చి గాని. అది వస్తుందా? వస్తే దాన్ని మీరు సాగు చేయగలరా? ఏదో తలా 2 ఎకరాలు సాగు చేసుకుందామని. చేశారు సాగు. గొడ్లకి తిండుంటే మనిషికి తిండి ఉండదు, మనుషులకి తిండుంటే గొడ్లకి ఏం ఉండదు. సరే పో. వస్తానయ్యా. వీళ్ళే నీ చెప్పిన భూమి కోసం తంటాలు పడుతున్నారు. ఆ కారణం తప్పు నెంబర్ ఇచ్చి తిప్పుతున్నాడు. ఆ ఫైలు శ్యామలరావు దగ్గరే ఉందండి, 2 ఏళ్ళ బట్టి. మీరే మాట్లాడండి. వేరే మాట్లాడేదేముంది? ఇదిగో 5,000 రూపాయలు పని కానివ్వండి. తర్వాత మరో 10,000 వరకు ఇద్దామని చెప్పండి. ఇదంతా ఆయన కొత్త అండి. కొత్త అయితేనే దీంతోనే మొదలవుతుంది, అంతేగా. మీకేం లోపం జరగదులేండి. కావాలంటే నా సంగతి మన రామదాస్ గారిని అడగండి, తెలుస్తుంది. అడగక్కర్లేదు. ఏమిటిది? ఈ 5,000 నాకు లంచం ఇస్తున్నారా? అబ్బే, లంచం ఎందుకు అనుకోవాలి? వెంకటరామయ్య గారు కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చిన బహుమానం అనుకోండి. కృతజ్ఞత దేనికి? నా విధి నేను నిర్వర్తిస్తున్నందుక.
ఆయనకి అనుకూలంగా మీ విధి మీరు నిర్వర్తించినందుకు నా విధి ప్రకారం నేను ఈ భూమి లేని పేదవాళ్ళకి ఇవ్వాలి కానీ వీరు లాంటి పోతుబరులకు కాదు. పేదవాళ్ళకి ఇప్పిస్తే మన బాగా పండిస్తారు. గవర్నమెంట్ వారు అధికంగా ఆహారం పండించాలనుకుంటున్నారు. ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ? కావాలంటే ఇంకో 10,000 ఎక్కువ ఇప్పిస్తాను. పని సరిగ్గా జరిగే మార్గం ఏదన్నా ఉంటే చెప్పండి. మీరు ఇలా మాట్లాడిస్తే ఈసారి ఆఫీసులోకి వచ్చే వీలే ఉండదు. జాగ్రత్త. అంత జాగ్రత్త లేని వాడిని కాదులేండి. అట్లా మాట్లాడితే మీరే ఆఫీసులో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఆ మాత్రం చావన్నవాన్నే ఎందుకు వచ్చిన వాళ్ళ ఈ మాత్రం దానికే మినిస్టర్ దాకా పోకుండా ఎక్కడే సరిపోతుండే. వెంకటరామయ్య గారు, మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళే కావచ్చు, కానీ ఈ విధంగా ఉద్యోగులు భయపెట్టి మీరు సాధించేదేమి లేదు. మీకంటే ముందు అర్జీ పెట్టిన వాళ్ళు ఉన్నారు, మీకంటే అర్హత కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పొలం మీకు రాదు, ఇక మీరు వెళ్ళొచ్చు. మిస్టర్ శ్యామలరావు, ప్లీజ్ గో. మిస్టర్ శ్యామలరావు, ఐ సే గెట్ అవుట్. వెళ్తాను. ఓసారి ఆఫీసర్ గారిని చూసే వెళ్తాను. ఆఫ్టర్ ఆల్ ఒక జూనియర్ అడ్డం పడితే నా పని ఆగిపోదు. రామదాస్ గారు మాట. వస్తున్నా పదండి. చంపేసేవా సావడం? ఆయనంత విధిలించి కొట్టావే. ఆయన తలుచుకుంటే నిన్ను 3 రోజుల్లో ట్రాన్స్ఫర్ చేస్తానంటాడే. చేయించలేమండి. ఏ ఊరైతేనేం ఉద్యోగం అయితే ఓడ తీయించలేడు కదా. ఆయన తలుచుకుంటే అన్నంత పని చేయించగలదయ్యా. ఇది పద్ధతి కాదు, నీతి నియమాల సంగతి కాదు. కానీ నా మాట విను. నువ్వు తీసుకోకపోతే నీకేం నష్టం లేదనుకుంటున్నావేమో. రేపు నీ సీటులోకి వచ్చే అమాయకుడు కూడా నీ మూలాన బాధపడాల్సి వస్తుందయ్యా. అంటే లంచం అవసరం లేకపోయినా ఆనవాయి కింద తీసుకోవాలంటారా? నన్ను మరీ మొహమాట పెట్టకబ్బాయ్. ధర్మం 2 రకాలు. ఒకటి లోక ధర్మం, ఇంకొకటి పుస్తక ధర్మం. కానీ మీరు చెప్పేది ఆత్మవంచన. అలాగే అనుకో. అతను మనవాడు. ఈ ఒక్కసారికి చూసి చూడనట్లు పోనివు. పాడిచ్చే గేదెను ఎండబెడితే ఎట్లా? అయితే ఈ సందర్భంగా తమకి అబ్బే అటువంటి సందర్భం ఏమీ లేదబ్బాయ్. ఏమీ లేదు. అయితే మీరు ఊరుకోండి, నా విధి నేను నిర్వర్తిస్తాను. అంతేనా? నేనెంత చెప్పినా అంతేనా? అంతే. సరే అయితే. లాభం లేదండి వెంకటరామయ్య గారు, మీరు కాస్త ఓపిక పట్టాలి. పోనీలండి, మీ క్రిందికి మస్తా పైన మీరున్నారు. ఆ పైన అందరూ మన వాళ్ళే. లాభం లేదండి. ఆయన ఇవ్వకూడదని రాస్తుంటే అది కాదని బాధ్యత నా నెత్తిన వేసుకోలేదు. పిల్లలు గలవాడిని. ఏదో చేయాల్సిందే. కావాలంటే మరో 10,000. లాభం లేదండి. లాభం లేదు? ఆ మాట మీరు అంటున్నారా? చిన్న కందుల మూట గొంగరా అప్పుడే మర్చిపోయారా? మర్చిపోయినా బాగుండేది. మర్చిపోకలేకనే ఈ బాధంతా. కనుక మీ స్నేహితుణ్ణి మీరు సర్దుకొని ఎట్లాగట్లా సరిపుచ్చండి. లాభం లేదులేండి. ఈ స్నేహితుడు అంత తేలిగ్గా సర్దుకోడు. లంచాలు ఇస్తారు, తీసుకుంటారు అని తెలుసు, కానీ ఇలా దబాయించి మాట్లాడతారని నేను ఎక్కడా వినలే. దబాయించి మాట్లాడానా? పర్వాలేదు. అసలు మిమ్మల్ని బ్రతిమాలవలసిన అవసరం నాకేం లేదు. వస్తా రామదాస్ గారు, ఏదో చూస్తారుగా. కాస్త కక్కుర్తి పడ్డందుకు ఎలా మాట్లాడుతున్నాడో. ఏం చేస్తాం మరి? మనల్ని కాదని ఊరుకోవాలి. అంతేనా? నేర్చుకోవాల్సింది ఏమీ లేదా? నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకున్నానయ్యా. నా 25 సంవత్సరాల అనుభవంలో నేను నేర్చుకున్న గొప్ప గుణపాఠం ఏమిటో తెలుసా? నోరు మూసుకొని కూర్చోవడం. నువ్వు కూడా నీ అనుభవంలో గొప్ప గొప్ప గుణపాఠాలు నేర్చుకుందువు, కానీ ఈసారికి ఇట్లా కానివు. లేదు, నేను గుణపాఠం నేర్చుకోవడం కాదు, ఆయనకు గుణపాఠం నేర్పిస్తాను. రూల్స్ ప్రకారం ల్యాండ్లెస్ ఊరికే ఈ భూమి ఇవ్వాలని ప్రపోజల్ పెడతాను. భద్రయ్య అయ్యా,
ఆగండి. ఏం నీ చేతులు నొప్పెట్టాయా? అయ్యగారు వస్తున్నారు. భద్రయ్య, అయ్యా సీనియర్ గారిని ఫైల్స్ కూడా చేయమని చెప్పు. ఏమిటయ్యా ఇది ఆ? ఏమిటి రాయటం? ఆయన రాశాడు, నువ్వు చూసావు. ఇదేనా డ్రాఫ్ట్ రాయటం? యు ఆర్ రిక్వైర్డ్ ఏమిటయ్యా? ఏమిటి దీని అర్థం? ఆ? ఈ పేపర్ ఏమిటి? ఎవరికి వెళ్తుంది? పార్టీకి కాదు. ఇట్ ఈస్ రిక్వైర్డ్ అని థర్డ్ పర్సన్లో రాయలేవు. 20 years ఇండస్ట్రీ అంటావు, 20 ఏళ్ళ నుంచి రాస్తున్నావు. ఇదేనా రాయటం? ఇట్ ఈజ్ రిక్వైర్డ్ అని మార్పిస్తానులేండి. ఇంకా ఏమైనా తప్పులు ఉన్నాయేమో చూడండి. ఆ, అన్నీ ఉన్నాయి. రోజు చెప్తున్నా చేసిన తప్పులుగానే ఉన్నాయి. నేనెవరు? నా పేరేంటి? ఏమన్నా ఉందా దాంట్లో? సిద్ధం, మీ పేరు అది ఉంది కదండి. ఏముంది? ఉట్టి ఎస్ఆర్కే శాస్త్రి అని ఉంది. అంటే ఎవరు? వీడి అవతారం ఏంటి? వీడి తాహత ఏంటి? ఎస్ఆర్కే శాస్త్రి, బిఏ ఆనర్స్, బీకామ్ బిఎల్ వగేరా వగేరా. ఆఫీస్ ఇన్ఛార్జ్, ఆఫీస్ సూపరింటెండెంట్, సో అండ్ సో. అవన్నీ ఏమైనా తగలంటాయి ఇందులో? ఒట్టి ఎస్ఆర్కే శాస్త్రి అడగానే సరిపోయిందా? సిద్ధం మహాప్రభు, అవన్నీ ఫెయిర్ కాపీలో చేర్పిద్దామని. అంటే రఫ్లో నేను ఒట్టి ఎస్ఆర్కే శాస్త్రినా? చిత్తులో కూడా నా డిగ్రీ వగేరా రాస్తే నీ కొంప ఏమైనా మునిగిపోయిందా? అంత మాట ఎందుకయ్యా? తమలపల్లిలో మీ పేరు ఎంత పెద్దదో అందరికీ తెలుసు. మీరు చేసిన డిగ్రీల గురించి తెలియాలంటే మనిషి అనేవాడు కనీసం మినిమం డిగ్రీ చేసి ఉండాలి. మీ తెలివితేటలు, మీ చాకచక్యం, మీ సమర్థత. పెట్టా మొదలు పెట్టా వేధవ పోగొడతలు నువ్వు. అయ్యా, చూస్తేనే ఒళ్ళు పడుతుంది. నా సర్వీసులో నేను ఇప్పటి వరకు ఎంతో మంది ఆఫీసర్లను చూశాను. కానీ కానీ పొగడ్తలంటే మీకున్నంత ఒళ్ళుమంట ఎవరికి లేదండి. నిజంగా ఇంతకు ముందు పనిచేసిన వెంకటస్వామి గారు పొగడ్తలంటే మహదానంద పడిపోయేవాడు. వారి పెంపుడు కుక్క మరిగిందన్నప్పుడల్లా కూర్చోకుండా ఎంత బాగా మరిగిందండి అంటే మహదానంద పడిపోయేవాడండి. అలాగా? ఇక అంతకు ముందు పనిచేసిన స్వామి పరిస్థితి మరీ ఘోరం కదండి. అమ్మగారు బాగా మరిగిందన్నప్పుడల్లా చాలా ఆనందపడిపోయేవారు. అమ్మగారు పొరగడం ఏంటి? పాడడం అండి. అమ్మగారు పాడడాన్ని ఈయన మొరగడం అంటారులేండి. ఆయనతో పాటు మనం కూడా అంటే చాలా ఆనందపడిపోయేవాడు. అలాగా? అంతకి సంతకాలు పని కానిద్దామా? అయ్యా, ఇది కాస్త అర్జెంట్ అండి. అర్జెంటా? అయితే తొందర ఉంది. వెరీ వెరీ అర్జెంట్ అంటే 6 నెలలు, వెరీ అర్జెంట్ అంటే సంవత్సరం, అర్జెంట్ అంటే మినిమం 2 ఏళ్ళు కదా. కానీ అయ్యా, ఇది ఏంటి తల ఒప్పుకుంటున్నావు? ఉందా ఇందులో? అబ్బే ఏమి లేదండి. కొంప మురి వ్యవహారం ఏం లేదు కదా? అబ్బబ్బా ఏమి లేదండి. అయితే గాని శివ శివ, ఇదేంటి? నంబూరు గ్రామం నుండి వివిఐటి కాలేజీ దాకా రోడ్డు శాంక్షన్ అయింది కదండి. వ్యవహారం లేదు కదా? అయ్యా, మునిగి తాగి నీగితే పొలాలే కానీ కొంపలే మునగండి. కానీ రామా, ఇది చాలా ఉంది చదవటానికి. గొప్ప వ్యవహారం లేదు కదా? అబ్బే ఏమి లేదండి. అయితే కానీ కృష్ణ కృష్ణ. అయ్యా
మధ్యలో నీ కాగితం ఉందయ్యా గొప్ప వ్యవహారం ఏం లేదు కదా బే అదేం లేదయ్యా, రేపటికని సెలవు చీటి క్యాజువల్ లీవ్. ఏం చెప్పు పాపం కడుపు నొప్పండి, రేపు వచ్చేట్టు ఉంది. అదేనండి, రేపు కడుపు నొప్పి వచ్చేట్టు ఉంది, రేపటికని ఇవాళ సెలవు చీటి పెట్టానండి. ఏం సీనియర్ ఏమంటే అడిగినా రేపు పడుపు నొప్పి రావటం ఏంది, ఈరోజు సెలవు చీటీ పెట్టేది, వాట్ నాన్ సెన్స్ ఈ స్పీక్స్. చిత్తం అయ్యా, పోయినసారి భద్రయ్య కడుపు నొప్పి వచ్చిందని సెలవు చీటీ పంపిస్తే మీరేం చేశారు? మీరేం చేశారు గుర్తు తెచ్చుకోండి. నాకు చెప్పకుండా సెలవు పెట్టాడని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో రిజిస్టర్లో ఎల్ అని రాయలేదు. అందుకనే ఈసారి కడుపు నొప్పి వస్తుందేమోనని ముందస్తు అనుమతి కోసం ఏ భద్రయ్య రామదాసు, ఆ ఇళ్ల స్థలాల కోసం పెట్టుకున్న అర్జీలు వందల కుప్పలుగా పడున్నాయిగా. రేపు పొద్దున ఇన్స్పెక్షన్ పట్టుకున్నారా, ఇగో మన పని గోవిందా గోవిందా. ఇదిగో డిస్పోజల్ పెట్టాగా. ఏమిటిది? వీళ్ళెవ్వరికి సెంటు భూమి సాక్ష్యం చేయడానికి ఇష్టం ఉందా లేదా? అసలు గవర్నమెంట్ అర్జీల మీద భూమి ఇవ్వడం నీకు ఇష్టమా లేదా? నాకెందుకు ఇష్టం లేదండి, నాకు కూడా ఇష్టమే. మరి ఇట్లా తిప్పి కొట్టేశావే. అయ్యా, తమకు తెలియదేముంది, ఎల్లుండి నెలాఖరు, ఆవల ఎల్లుండి ఇన్స్పెక్షను. వందల కొద్ది పేపర్లు పెండింగ్ లో పేరుకుపోతున్నాయండి. వందల కొద్ది పేపర్ చూడండి, పెండింగ్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయో. పోయిన కొద్ది పెండింగ్ ఫైల్స్ పెరుగుతున్నాయే కానీ ఎంత కష్టపడ్డా అది తగ్గే పరిస్థితి మాత్రం కనిపించట్లేదయ్యా. అందుకే ఈసారికి ఇట్లా డిస్పోజ్ ఆఫ్ చేసేస్తే ఇన్స్పెక్షన్ కన్నా కాస్తైనా గట్టెక్కుతుంది, మనం యాక్షన్ తీసుకున్నట్టు ఉంటుంది. ఏ ఈ అర్జీలు లేది కావాలని రాస్తే యాక్షన్ తీసుకున్నట్టు కాదు. ఎందుకు కాదండి, అయినా మనకి ఇప్పుడు కావాల్సింది యాక్షన్ కాదు, డిస్పోజల్. నంబర్ లేకుండా పంపమని రాస్తే పెండింగు, మనకు కావాల్సిన ఇందులో లేదని తిప్పి పంపిస్తే డిస్పోజల్. అయ్యా, 2 రోజుల్లో ఇన్స్పెక్షను. మన పర్సనల్ రిజిస్టర్లో ఈ డిస్పోజల్ ఎక్కువ చేసి చూపించలేదే అనుకోండి, నా సంగతేమో కానీ మీకు మాత్రం పీకలు చుట్టుకుంటుంది. శివ శివ నా పెక్కే అయితే కానీ వెంకటరామయ్య గారి దరఖాస్తండి, ఆ 20 ఎకరాల బంజరు భూమి కోసం. వెంకటరామయ్య గారు అంటే మొన్న మినిస్టర్ గారి కారులో వెళ్ళాడు ఆయనేనా? ఏ కర్మ పాపం ఆయనే అండి. అయితే తొందరగా చూస్తే మంచిది. ఇదేంటి ఇంత చిన్న దరఖాస్తు మీద ఇద్దరు కలిసి ఇంత పెద్ద ఫైల్ పెంచేశారు. ఇదంతా చదవటానికి బుర్రకెక్కడానికి 4 రోజులు పట్టేట్టుగా. ఇది కొంచెం సూక్ష్మంగా చెప్పరాదు? చిత్తం అయ్యా, నేను భూమి మంజూరు చేద్దామనే కానీ ఈ శ్యామలరావు సరిగా ప్రపోజల్ పెట్టడం లేదండి. ఏం శ్యామలరావు ప్రపోజల్ ఎందుకు సరిగా పెట్టట్లేదు? అది ఈ భూమికి ఇదివరకే సోమప్ప వాళ్ళు అర్జీ పెట్టారండి. ఏం రామదాసు, మరి వెంకటరామయ్య ఎట్లా ఇస్తాం? అయ్యా, సోమప్ప పేదవాడు, పంట పండించలేడు, పైగా అమ్ముకుంటారండి. గవర్నమెంట్ వారి జీవో ప్రకారం పంట పండించే వాళ్ళకే భూమి ఇవ్వాలి. ఏం శ్యామలరావు, దీనికి ఏంటి అభ్యంతరం? జీవో ప్రకారం వాళ్ళకే ఈ భూమి ఇవ్వాలి. ఏం రామదాసు, భూమి లేని పేదవాడికి ఇవ్వాలా లేదా? వెంకటరామయ్య కూడా భూమి లేని వాడేనండి. కానీ అతను పేదవాడు కాదండి. ఇదంతా కాదయ్యా, వెంకటరామయ్యకి ఇవ్వాలా ఇవ్వకూడదా? సోమప్పకి ఇవ్వాలా ఇవ్వకూడదా? జీవో ఏమన్నా ఉందా? చిత్తం తమరికి తెలియదేముందండి, ఏ జీవో కూడా ఏది తెగేసి చెప్పదు. దాన్ని మనకి అనుగుణంగా అన్వయించుకోవడంలోనే ఉంది మన ప్రతిభ. వెంకటరామయ్య దగ్గర భూమి లేనప్పటికీ పెట్టుబడి పెట్టగలడు, పంట బాగా పండించగలడు. పైగా ఇప్పుడున్నటువంటి అత్యవసరమైన పరిస్థితుల్లో అధికమైన ఉత్పత్తికి తోడ్పడగలడు. కాబట్టి వెంకటరామయ్యకి భూమి ఇవ్వచ్చు. శ్యామలరావు, దున్నేవాడికే భూమి దక్కాలి, అదే ప్రభుత్వ లక్ష్యం కూడా. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ లక్ష్యాలు విస్మరించకూడదు. జీవో ప్రకారం భూమి లేని పేదవాళ్ళకే ఈ భూమి ఇవ్వాలి కాబట్టి సోమప్పకే ఇవ్వాలి.
ఇద్దరికి ఎట్లా ఇస్తామయ్యా గుర్తుకు చూడటానికి? ఇదంతా ఎందుకు? అసలు సంగతి చెప్పరాదు. వేరేదేముందండి, ఏమన్నా ఉంటే వెంకటరామయ్య వచ్చి మాట్లాడతాడు. నువ్వయ్యా శ్యామరావు? ఏముందండి, ఇది పేదవాళ్ళకి ఇవ్వాల్సిన భూమి. ఈ భూమి కోసం 5-6 సంవత్సరాల నుంచి అర్జీ పెట్టుకుని ఆశతో ఎదురు చూస్తున్న రైతులు ఉన్నారు. ఈయన ధనవంతుడు కదా అని ఈ పూటకు వాళ్ళు పొట్టగొట్టడానికి తయారయ్యారు. న్యాయం ఏమిటో మీరే నిర్ణయించండి. అంతా కాదు కానీ గవర్నమెంట్ రూల్స్ ఏమున్నాయి చూసి నీ ప్రపోజల్స్ పెట్టు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే రామదాస్ గారు పెడతారు. నా గొప్ప మునిగే వ్యవహారం ఏం లేదనుకో, నేను కృష్ణ అంటాను. కానీ అండి అలాగేనండి. సరే, భద్రయ్య, అయ్యా నా దగ్గరికి రాదా ఏంటి? అన్ని భారీ చేతుల్లోనే ఉందండి. రూల్స్ ప్రకారం సోమపుకి ఇవ్వాలని నేను ప్రపోజల్ పెడుతూనే ఉన్నాను. ఇంతసేపు ఆయనే ఏవో అభ్యంతరాలు పెడుతున్నారు. నన్నేం చేయమంటారండి? ఆయన పెట్టిన ప్రపోజల్ అంత అధ్వాన్నంగా ఉంది. మరి సరే, ఏదో తొందరగా కానివ్వండి. అసలే వేళ తప్పిన భోజనం, నిద్ర వస్తుంది. తొందరగా కానివ్వండి ఫైల్. హలో, ఎవరండి? నేనేనండి. మీరెవరండి? సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, అలాగే సార్, అలాగే సార్. ఇప్పుడే వస్తున్నాను సార్. సార్ ఏమయ్యో, ఆ వెంకట్రామయ్యడు అసాధ్యుడేనయ్యో. ఆ ప్రపోజల్ వెంకట్రామయ్యకి ఇవ్వాలని పెట్టండి. చేయి దాడితే ప్రమాదం. ఎవరి దగ్గర నుంచి ఆ ఫోను? నా నెత్తి మీద నుంచాయా? ఎవరైతే నేను పని కానివయ్యా. కానివ్వు అలా నెత్తి మీద కొట్టితే కానీ అయితే బాగుంటుందా? కానీ అయితే ఈ అన్యాయాన్ని చేతులు అలా చేయాల్సిందేనా? అలా ఎందుకు అనుకుంటావయ్యా పిచ్చివాడ? అలా ఎందుకు అనుకుంటావు నువ్వు? చెప్పు. వెంకటరామయ్య గారు వస్తారు. ఏమంటారు? నేనే ఉంటాను. వెంకటరామయ్య గారిని పిలుస్తాను, మీరు పిలిచి లెక్క మాట్లాడుకోండి అంటాను. సరి చేసుకోండి లెక్క. లేదు, అలా కరీంబాబాయ్తో మాట్లాడొస్తాను. అయ్యా, ఏమిటిదంతా?
ఏదేమైనా నా కాళ్ళు నొప్పులయ్యా. నాకు చిన్న చెప్పండి అయ్యా. నేను చీటీ రాసిస్తాను, దాన్ని నేను చెప్పిన ఆఫీస్లో ఇచ్చి రావాలి. ఇవ్వండి అయ్యా. భద్రయ్య చెప్పేస్తున్నావా? ఆఫీస్ వదిలేను ఎట్లా వెళ్ళదయ్యా? అయ్యగారు వస్తే మాట వస్తుంది. అయితే నువ్వు కూడా అవును, నేను అందరితో పాటు నేను. కాదు, అయ్యగారు వస్తే నేను నచ్చ చెప్తాను, నువ్వు వెళ్ళి చీటీ ఇచ్చా. అలాగేనయ్యా. వీరికి నిజంగానే అంతా కొత్తలాగానే ఉంది. మరే ఇంత భయం అయితే ఎలా బ్రతుకుతారు శ్యామలరావు గారు? బ్రతకడానికి నాకు చాలా మార్గాలు తెలుసులేండి. తెలిస్తే ఈ ఉద్యోగులు ఎందుకు చేరతారు? ఎందుకంటే మీకు ఆస్తులు కూడా మాత్రం కాదు వెంకటరామయ్య గారు, చట్టబద్ధంగా దోపిడీ చేస్తూ ఆమె పరమావధిగా బతకడానికి మాత్రం కాదు, డబ్బు పారేసి మనుషుల్ని కొనగలం అనుకుంటున్నారు. డబ్బులు ఎనగవేసి మీ పాదదాసుల్ని చేసుకుందాం అనుకుంటున్నారు. సరే, అలాగే కానివ్వండి, నేను మీ డబ్బు తీసుకోబోతున్నాను, కానీ మీ బానిసని కాబోటం లేదు. ఆ మాటలన్నీ దేనికండి? అసలు సంగతి ఆరంభించండి. అసలు సంగతి ఆరంభిస్తాను. చెప్పండి, ఈ భూమి ధర ఎలా ఉంది? బాగు చేసి అమ్మితే ఎకరం 10 నుంచి 15,000 రూపాయలు చేస్తుంది. ఎకరం 15,000 అంటే 20 ఎకరాలకు గాను 3 లక్షలు. 3 లక్షలకి మీరు నాకు ఇస్తారన్నది కేవలం 15,000, అంతేనా? అంతే కాదనుకోండి, కావాలంటే పోనీ ఇంకో 10,000. ఇదేమన్నా పెట్టుకుంటున్నారా? ఆ 20 ఎకరాల బంజరు భూమి కోసం నేనే ఒక అర్జీ పారేని అనుకుంటున్నారు. కుదిరితే మీకు లాగానే ఓ 20,000 30,000 లంచం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇవ్వలేరు చేయలేరు అనుకోవడానికి ఇదేం బ్రహ్మ విద్య. కనుక అంత గర్వంగా మాట్లాడకండి. ఇది కనుక ఈ అవినీతిలోకి దించినందుకు సిగ్గుపడండి. ఆస్తి కోసం గడ్డి తిని అందరికీ తినిపిస్తున్నందుకు తల దించుకొని మాట్లాడండి. లంచాలు ఇచ్చి ఆఫీసుల్ని కలుషితం చేసేవాళ్లే ఈ దేశానికి పట్టిన చీడ పురుగులు. పని మీద వచ్చాను కదా అని నోటికి వచ్చినట్లు తిడుతున్నారు. తిడుతున్నారు, సాధ్యమైనంత సభ్యతగా తిడుతున్నారు. అబ్బా, ఎందుకు వచ్చిన తిట్లు ఇవన్నీ? అవతల ఆఫీసర్ గారు వచ్చే టైం అయింది, తొందరగా తమచండి. ఇదేముంది, వెళ్ళి ఒక 30,000 తీసుకురామని చెప్పండి, ఆ బులవ సంగతి ఆలోచిస్తాను. ఎంత మాత్రం దానికేనా? సరే కానివ్వండి. 30,000 పదండి. ఈ 30,000తో నేను ఏం చేస్తానో తెలుసా? ఏదో ఒకటి చదువు కానీలే, మొత్తానికి 30,000 ఛాన్స్ కొట్టేశావు. ఇంకా మీ ఆవిడకి 2 చేతులకి ఉంగరాలు చేయించవచ్చు. మీ ఆవిడ పేరు మీద బ్యాంకులో అకౌంట్ కూడా ఓపెన్ చేయించవచ్చులే. కుదిరితే తాగి తందనాలు కూడా ఆడొచ్చు. ఈ పాపిస్ డబ్బుని అలాగే తలయ్యా. చాచా, అవే మాటలయ్యా. కాకపోతే అలాంటి కడుపు కక్కుర్తి వాడికి ధర్మం చెయ్యి. చేస్తాను, మళ్ళీ లంచాల కోసం చేయి చెప్తాను. మొత్తానికి శ్యామలరావు గారు మా మంచి నాటకం ఆడారే. ఇది నాటకం కాదండి, నిజం. అయ్యా, ఇది నాటకమైనా నిజమైనా ఈ 30,000 ఈ టేబుల్ మీదే ఉండడం ఏమీ బాలేదు. తీసి లోపల పెట్టండి. లేదు, ఇది పబ్లిక్ గా అడిగి తీసుకున్న లంచం. దీన్ని ఇదే ఆఫీసులో ఫ్రేమ్ కట్టి గోడకు తగిలిస్తాను. నేను కూడా తెగించి కాస్తో కూస్తో తీసుకున్నా వాడినే కానీ ఇలా నీలా సిగ్గు విడిచి నేను ఎప్పుడు ఆలోచించలేదయ్యా. భద్రయ్య, అయ్యా వెళ్ళొచ్చావా? వెళ్ళలేదయ్యా, ఆ సోమతో మాట్లాడొచ్చాను. వెళ్ళలేదు? వెళ్ళలేదా? చంపేశావు భద్రయ్య, చంపేశావు. ఇదేంటయ్యా ఈ నోట్లు? ఇదా? ఏ దేశంలో అయినా దీనికి ఒకటే పేరు, లంచం. కానీ మన దేశంలో దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసు? బహుమానం, నైవేద్యం, నజరాన, మామూలు, సోమప్ప చెప్పినట్లు తాంబూడు. లంచం ఇచ్చి రాజకీయ నాయకులు అయిపోవచ్చు, లంచం ఇచ్చి ఉద్యోగాలు సంపాదించవచ్చు, లంచం ఇచ్చి డిగ్రీలు కూడా కొనుక్కోవచ్చు.
దేవుడికి లంచం ఇచ్చి మోసం చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక లెక్క. లంచం ఇచ్చి పక్కవాడి పొట్ట కొట్టొచ్చు. ఇది లంచం. లంచం భద్రయ్య. ఈ లంచం కళ్ళ చూస్తే కొంతమంది కళ్ళు మూసుకుపోతాయి. ఈ లంచం కళ్ళ చూస్తే అవి ఇట్లా ఇవ్వండి అయ్యా. తీసుకో, 20,000 తీసుకో. నువ్వు సీనియర్ గారు అందరూ పంచుకోండి. నా అవినీతిని పాపాన్ని భాగాలుగా చేసి పంచుకోండి. ఆ సోమప్ప భార్య పిల్లల ఉసురు ఒంటికి పూసుకోండి. కాదయ్యా, అది కాదు. ఆగండి కాస్త. మిస్టర్ వెంకట్రామయ్య, ఎవరు అందరూ అండర్ అరెస్ట్ ఫర్ ట్రైంగ్ టు బ్రైబ్ దిస్ జెంటిల్మెన్. అర్థమైందా? అర్థం కాలేదు. అయితే త్వరగానే అర్థం అవుతుంది. నేను ఈ ప్రాంతంలో పనిచేసే సిఐడి ఆఫీసర్. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. అలాగా అంటే ఇన్నాళ్ళు మారు వేషంలో ప్యూన్ లాగా అవును, ఉన్నాను. 3 నెలలుగా మిమ్మల్ని అందరినీ కనిపెడుతూనే ఉన్నాను. లాభం లేదు వెంకటరామయ్య గారు. మినిస్టర్ గారికి ఫోన్ చేసి నన్ను బెదిరించడానికి ట్రై చేయగలను. నేను ఆ సంగతి ఇదివరకే కనుక్కున్నాను. మీకు మినిస్టర్ గారికి మధ్య ఉన్న స్నేహం ఒక దొంగ నాటకం. దట్ ఇస్ రైట్. సంతకం పెట్టండి. ఏంటిది? మీరు లంచం ఇచ్చిన నేరానికి కన్ఫెషన్. నేనేనకు లంచం ఇవ్వలేదు. ఇస్తుండగా నేను ఇచ్చింది లంచం కాదు, దేశ రక్షణ నిధి, NDF. ఓహో, ఎన్డీఎఫ్ ఇవ్వడానికి ఈ ఆఫీసు ఈ సమయం దొరికిందా మీకు? నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టమైన ఆఫీసులో ఇస్తాను. ఇవ్వడానికి పుచ్చుకోవడానికి వారికి నాకు అధికారాలు ఉన్నాయి. ఆఫీసర్ లేరు కనుక వీరికి ఇచ్చాను. ఆఫీసర్ గారు రసీదు తర్వాత వచ్చి తీసుకుంటాను. ఓహో, మరి ఎంతసేపు శ్యామలరావు గారు చెప్తుంది ఈ లంచం గురించి కదా? ఆ సందర్భం వేరు. లంచాలు తినడానికి ఆయన, ఇవ్వడానికి నేను ఇష్టపడం. అయితే మీరు ఇచ్చిన లంచం కాదంటారు? కాదు. అయితే ఇదిగో శ్యామలరావు గారు మీ మీద ఇచ్చిన కంప్లైంట్. లంచం తీసుకోమని ఒత్తిడి పెట్టడాన్ని, బెదిరించడాన్ని ఆయన మాకి ముందుగానే రిపోర్ట్ పంపారు. వీరి రిపోర్ట్ బేస్ చేసుకుని నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. వారు మీతో కుమ్మక్కై నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. కావాలంటే ఈ సీనియర్ గారే నాకు సాక్ష్యం. బంట్రోతగా 3 అనుభవంలో ఇక్కడ అందరి విషయాలు బాగా అర్థమయ్యాయి. ఏమంటారు రామదాస్ గారు, చెప్తుంది నిజమేనా? నిజమేనా అంటే నా ఓటివాడు నిజం చెప్పనని కాదు, ఈయనేదో వారికి ఇవ్వబోయారయ్యా. ఇది ఇందుకని నీ చెప్పలేదు, అది అందుకని ఆయన తీసుకోలేదు. ఇది ఎందుకని మాట్లాడుతుండగా మీరు వచ్చారు. నా ప్రయత్నం ఈ కేసు ఇంతటితో పోదు. పరిపాలన మీద గౌరవం ఉన్నా తెలిసినంత నిజం దాయకుండా చెప్పండి. దాయకుండానే చెప్తానయ్యా. పిల్లలు గలవాడు, నా పొరపాట్లు క్షమించాలి. నేనెవరిని? భగవంతుడు క్షమించాలి. అంతరాత్మని ఇదివరకే చెప్పుకున్నాను. ఇక భగవంతుడు క్షమిస్తే మీరు లంచం ఇచ్చిన మాట నిజమేనండి. వినారండి. ఆ విధంగా రాసి సంతకం పెట్టివ్వండి. ఏమిటిది? కాస్త ఆగండి. ఏమిటిది? ఆగండి. ఏమిటా ఇది? మీ అందరికి మతిపోయిందా ఏంటి? మీరు నా సీట్లో కూర్చోవడం ఏంటి? మీరందరూ మంట్రొత్తులుగా చేయి కట్టుకొని కూర్చోవడం ఏంటి? నన్ను అని కసిరి కొట్టడం ఏంటి? ఆయన మారువేషంలో ఉన్న సిఐడి ఆఫీసర్ అండి. సిఐడి ఆఫీసరా? వెంకటరామయ్య, శ్యామలరావు
ఆఫీస్లోనా? నా కింద? ఆఫీసర్ గారు, మీరు మినిస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చారుగా. మాధవయ్యా, అది కాదండి, వారికి ఆ సంగతి కాస్త చెప్పండి. అన్నీ చెప్తానయ్యో. ఇక్కడ పెద్ద ఎంక్వైరీ జరుగుతుంది. నాకు ఫోన్ చేసింది ఎవడో దొంగ. ఆ దొంగ వదవ మీరే అన్నమాట. గొంతు కుప్పిగా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు. ఎక్స్క్యూజ్ మీ, రండి. మీ సీట్ మీరు తీసుకోండి. శ్యామలరావు గారు, దీని మీద మీరు సంతకం పెట్టండి. వెంకటరామయ్య గారు, దీని మీద మీరు సంతకం పెట్టండి. నేను వెంటనే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అది నేను ఎట్లాగో చేస్తాను. మిస్టర్ శ్యామలరావు, అవుట్ సైడ్ మీ కోటి వాళ్ళు అన్ని చోట్ల సహకరిస్తే అవినీతి నిమిషాలు అంతరిస్తుంది. దేశంలో న్యాయానికి ధర్మానికి స్థానం లభిస్తుంది. శ్యామలప్ప గారు నీతికి నిజాయితీ నిలబడి ఇవాళ ఆదర్శం చూపించారు. లంచాలు అవినీతి అన్ని దేశాల్లో ఉన్నవే. దరిద్రం తాండవిస్తుంటే అట్టి పీడించేవే. ఏ ఒక్కరు పూర్తిగా అణిచివేయలేనివే. అయినా సరే మనందరం దేశాభివృద్ధి దృష్టితో మన బాధ్యత నెరిగి పని చేసి దీన్ని అణిచివేయాలి. చాలని జీతాలతో అవస్థలు పడలేక ఆ పూట గడుపుకోవడం కోసం ఈ గుర్తుపడ్డం, దీన్ని ఆధారంగా చేసుకుని ఈ వెంకటరావు లాంటి వాళ్ళు లక్షల కోట్లు సంపాదించడం అలవాటు అయిపోయింది. దేశాన్ని దోచుకునే వీరిలాంటి పెద్ద మనుషుల చేతుల్లో ఎన్జిఓ ఒక బ్యాకముక్ అయిపోతున్నాడు. దీంట్లో నిజమైన అపరాధులు వీరిలాంటి పెద్ద మనుషులు. వెంకటరామయ్య గారు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఇక మీ సంగతి. బాబు, మీరు సిఐడి ఆఫీసర్ అని తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఇందులో నేను కక్కుర్తి పడింది ఏమీ లేదండి. అది తెలుసు, కానీ ఆలోచించండి. మీరు తీసుకోకపోతే ఇచ్చేవాడు మీ గుమ్మలోకి వస్తాడా? రాడు. తనకెంతో లాభం లేకపోతే ఓ 10 రూపాయలు ఇస్తాడా? ఇవ్వడు. ఇచ్చిన తర్వాత మిమ్మల్ని మర్యాదగా చూస్తాడా? చూడడండి, పైగా బయటికి వెళ్ళి తిడతాడండి. అయ్యా, నేను కూడా మీరు దగ్గర కాస్తో కూస్తో. సరే, మీరు తీసుకున్న దాఖలాలు లేవు కనుక మిమ్మల్ని వదిలిపెడుతున్నారు. ఇక మీ సంగతి. శివ శివ, గొప్ప తీసిన ఆ సంగతి ఏమన్నా ఉందా ఏంటి దీంట్లో? అంతా మీ సంగతే. రామ వెంకటరామ సంగతి నాకు అసలు తెలియదండి. ఇటు వచ్చి మినిస్టర్ గారి దగ్గర పొందని మన రామదాస్ అంటేను బాబు పిల్లలు గలవాడు నన్ను ఇందులో ఎరిగేసింది. ఆ సంగతి కాదు. ఆఫీసర్ గారు, నాకు ఈ విషయం చెప్పండి. ఏ కాగితం మీద ఏ యాక్షన్ లంచం వల్ల ఎలా మారుతుందో మీకు తెలియకుండా ఉంటుందా? తెలుసుకోవచ్చు, కానీ ఎన్ని ఫైల్స్ చూడాలి, ఎన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎన్ని ఫైల్స్, ఎన్ని సంతకాలు, ఎన్ని ఫోన్ కాల్స్. అందుకే భగవంతుడి మీద భారం వేసి కళ్ళు మూసుకుంటున్నాం. మీకు కళ్ళు మూసుకోబట్టి రామ గొప్ప తీసిన ఆ సంగతి ఏమన్నా ఉందా ఇంటి? రామరామ, మీ పోటీ ఆఫీసర్ సంగతి మాట్లాడుతున్నాను. వెంకటరామయ్య గారు, పదండి. కోసం పోలీసులు కాచులు ఉన్నారు. పదండి. కాదండి, ఎలాంటి ఆర్డర్లు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. దీన్ని బెట్టింగ్ లో పెట్టించడం లెక్క. కాదండి, నా డ్యూటీ అయిపోయిందని నేను ఊరుకోనులేండి. బయటికి ఎట్లా వస్తారో చూస్తాగా. పదండి. మాయా, భగవంతుడి దయ వల్ల బతి బయటపడ్డాయి వాళ్ళకి. ఏమయ్యా రామదాసు, నా కొంపు ముడిగే సంతగా ఇచ్చాడండి దీంట్లో. అయ్యా, నిజంగా మన ఆఫీసులో అన్ని చాటుబాటు వ్యవహారాలే కానీ కొంపముడిగా వ్యవహారాలేవి లేవండి. ఫైలు చదివి సంతకం పెట్టడానికి కూడా వీళ్ళంత పని. దీనివల్ల లాభం ఏమిటో? పైగా కాలం వృధా. మరి గత్యంతరం అది కనబడదయ్యా. కనబడకేం ఉంది. గవర్నమెంట్ పెద్దల నాటి అవిశ్వాసం దొరకడం మానేసి కింది స్థాయి ఉద్యోగుల మీద కూడా నమ్మకం పెంచుకోవాలి. పని చేసేవాడికి తన పనిలో పూర్తి బాధ్యతనివ్వాలి. అప్పుడే తన పని మీద తనకి శ్రద్ధ కలుగుతుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన, దాంతోపాటు ఆత్మసంతృప్తి పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా
పరిపాలనా సౌలభ్యం కూడా ఏర్పడుతుంది. అంతకు మించి ఇది నా పని, నా దేశపు పని, నేను బాధ్యత గల దేశభక్తుడినే అనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అబ్బాయి చాలా పెద్ద ఉపన్యాసం ఇచ్చినట్టున్నావుగా. ఇగో ఇవన్నీ మాట్లాడడానికి మన కాండక్ట్ రూల్స్ ఒప్పుకోవు అబ్బాయి. దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ మనకి ఇంకా రాలేదుగా. పరిపాలన నడిపేది నువ్వు నేను కాదు. ఇగో ఈ గవర్నమెంట్ రూల్స్ మారినంత వరకు ఆ గడియారంలో చిన్న చక్రాలు లాంటి వాళ్ళు మనం. ఆ గడియారం బాగుపడేది ఎప్పుడు, సరిగా నడిచేది ఎప్పుడు. ఇగో అప్పటిదాకా నీ దుడ్డుకు ఆలోచనలన్నీ పెండింగ్లో పడాయి. రామదాసు కానిద్దామా? అయ్యా ఇది రేపు జనవరిలో మనకు పడబోయే ఇంక్రిమెంట్లు ఫైల్ అండి. కమ్ముకునే ఆహారం లేదు కదా. ఏమీ లేదండి. అయితే పట్టు. శివ శివ రామ రామ కృష్ణ కృష్ణ శివ శివ. Thank you. Thank you very much. All the artists on stage, we'll just take a couple of minutes to just introduce the actors. May I request Chairman Sagar sir, Vice Chairman Mr. Mahadev, birthday boy, happy birthday Mr. Mahadev on behalf of our team. Bro. Thank you. Yeah, Purna, you see, training and placement. Senior. Rasul sir from Deputy Department. ప్రతి నాటకంలో ప్రతి సంవత్సరం కొత్త ఆర్టిస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం మా అలవాటు. ఈ సంవత్సరం డాక్టర్ ఎం వెంకటేష్ సోమప్ప రైతుగా ఫ్రమ్ ఈసీ, ఆఫీసర్గా శివరామకృష్ణ గారు ఫ్రమ్ ఎక్స్ఎం సెల్ ఎస్ఎన్హెచ్, గంగుల్ మణికుమార్ ఫ్రమ్ ఈసీ, చివరిగా పండ్రోతు అలియా సిఐడి ఆఫీసర్గా మీ భానుమూర్తి ఫ్రమ్ ఈసీ. థ్యాంక్ యూ. వీళ్ళు వచ్చే సంవత్సరం కలుగుతాం. నమస్కారం.